ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఫైనలీ అసలు ఒబేసిటీకి టాప్ 5 రీజన్స్ అనుకుంటే ఫ్యామిలీ హిస్టరీ ఒకటి ఉంటుందా? అది చాలా లీస్ట్. సో జెనెటిక్స్ కాంట్రిబ్యూట్స్ వెరీ లిటిల్. థైరాయిడ్ అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఒకటి కదా, వాళ్ళకి కూడా చేయొచ్చా మనం ఈ బేరియాట్రిక్? థైరాయిడ్ ఉన్న వాళ్ళకి చేస్తాం. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ యూజువల్గా అంటే అంత కంట్రిబ్యూటరీ ఉంటుంది. అంటే నేనేమంటే ఇట్స్ ఎ విషియస్ సైకిల్. దిస్ కాజెస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కాజెస్ ఫర్దర్ ఒబెసిటీ. సో ఆ చైన్ని బ్రేక్ చేయడానికి సర్జరీ. అది కాకుండా ఫండమెంటలీ అంటే అంత తినేస్తారా? ఒక 80 కేజీలు ఉండవలసిన వ్యక్తి 150కి వెళ్ళిపోయారంటే ఏమనుకోవాలి సార్? నిజం మ్యామ్. నేనేమంటానంటే తింటారు. మీరు అనుకోవచ్చు నేను ఎక్కువ తినలేని మధ్యలో 4 చాక్లెట్లు తింటే, మధ్యలో గింత స్వీట్ తింటే, ఇంత అన్నం తిన్నా ఒకటి ఇంత. నేను ఇంత తినలేదు అన్నం అంటున్నాడు, కానీ గింత స్వీట్ రోజు తిన్నాడు కదా, అట్లా ఇంత రోజు ఆల్కహాల్ తీసుకున్నాడు కదా. ఆ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఎన్ని స్నాక్స్ తిన్నాడు, ఎంత ఆయిలీ ఫుడ్ తిన్నాడు, ఎంత సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంది, అసలు ఎంత ఎక్స్పెండిచర్, దాని ఖర్చు ఎంత పెట్టాడు, ఎంత బాగా నిద్రపోయాడు, ఎంత పీస్ఫుల్గా ఉన్నాడు, ఎంత మనీ ఎంట పడుతున్నాడు. సో టాప్ మోస్ట్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, ఓన్లీ డైట్, లో ఎక్సర్సైజ్, గుడ్ నో స్లీప్, దెన్ మీరు అన్నంత హార్మోనల్ అండ్ జెనెటిక్ 5లో ఇట్లా. ముందు మన చేతిలో ఉన్నది మనం రూల్ అవుట్ చేయాలి. దట్ ఈస్ మోస్ట్ ఆప్టిమమ్ హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ హెల్దీ డైట్కి వెళ్ళిపోవాలి. అండ్ ఇంకో పాయింట్, మదర్ కాబట్టి మీరు కూడా మదర్ కూడా చెప్తున్నా, చైల్డ్హుడ్ ఒబెసిటీ చిన్నప్పటి నుంచి ఇట్ షుడ్ బి ఏ కల్చరేట్ ఫ్యామిలీ. పిల్లవాడు అడుగుతున్నాడు కదా, ముద్దని ఎక్కువ పెట్టేస్తే గుంజుకోవాల్సిందే. 4 ముక్కలు చికెన్ ఎక్కువ పెట్టు, నో ప్రాబ్లం. ఫిష్ ఎక్కువ పెట్టు, 4 ఎగ్ వైట్లు ఏమన్నా, బట్ అన్నం పెట్టకు. ఇదంతా మనం ఎందుకండి ఇప్పుడు మన సౌత్ ఇండియాలో ఎస్పెషల్లీ, అంటే ఈవెన్ నార్త్ ఇండియాలో కూడా అదే ప్రాబ్లం. మన ఇండియన్ డైట్లో మనకు అప్పుడు ఏమైంది అని అంటే, ఇప్పుడు మాది ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అండి, మా సైడ్ స్టేపుల్ ఫుడ్ ఏంది? జొన్న రొట్టెలు, మక్క రొట్టెలు, జొన్న గట్క. అర్థమవుతుందా? సో వీటిని తినడం వల్ల దాంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండి, దానికి మించి పొద్దంతా పనిచేయాల గుట్టల మీద కట్టెల మీద, కాబట్టి నడిచింది. అప్పుడు వాళ్ళ జీన్స్కి అది సూట్ అయింది. ఇప్పుడు జీన్ మ్యుటేషన్స్ జరిగినాయి. మన ఫుడ్ అంతా మంచిగా, ఎంత మంచిగా ఆల్రెడీ సగం డైజెస్ట్ అయింది ఇస్తే తప్ప తీసుకొని స్టేజ్కి వెళ్ళింది మనది. ఎవడన్నా నమిలి ఉంచితే బాగుండు అన్నట్టుంది. పెళ్ళికి పోయి అప్పుడు మంచిగా తినొస్తూ ఉండే, ఇప్పుడేమో పెళ్ళికి పోయి ఒక భోజనం తింటే 2 రోజులు మాడుతున్నాం, హెవీగా ఉందని. మాడాలి మరి. కాదు, మన జీన్స్ కూడా బాగాలేవు, మన జీన్స్ మారిపోయినాయి, మనమే మార్చాము, పరిస్థితులు మార్చినాయి, సొసైటీ మార్చింది. సో వీ బికమ్ జెనెటికలీ మాడిఫైడ్, అంతేగా నిజంగానే చూస్తే కూడా అంతే. సో చాలా ఎంత వైటల్ ఫ్యాక్టర్ ఇన్ లైఫ్ ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్, అండ్ వాటికి రిలేటెడ్ వచ్చే ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ నుంచి మైల్డ్ టు మోడరేట్ కంట్రోలబుల్ సిచ్యువేషన్స్ వరకు ఇవాళ చాలా అంశాలపై బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు డాక్టర్ విమలాకర్ గారు. వేడెక్కిందా తల? లేదు, అది అస్సలు లేదు. నేను ఇప్పుడు నెక్స్ట్ అంటే ఏమేమి చేసేసి మనం ఇంకా మళ్ళీ 18కి వెళ్ళిపోవాలని ఆలోచిస్తున్నా. బిఎంఐ నిజం మ్యామ్. ఎందుకు చెప్తున్నా అంటే, ద ఫుడ్ డిసైడ్స్ ఎవ్రీథింగ్. నాట్ ఓన్లీ యువర్ ఫిజికల్ స్ట్రక్చర్, యువర్ లుక్, స్కిన్ టోన్, యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ద వే యూ వాక్, ద వే యూ టాక్, మెంటల్ పీస్ సార్. అదే నేను అనేది, కాన్ఫిడెన్స్, ద వే యూ వాక్, ద వే యూ టాక్. చాలా అద్భుతమైన పాయింట్ చెప్పారు. ఇవాళ చూసిన వాళ్ళందరూ ఖచ్చితంగా ఆలోచిస్తారు, వాళ్ళ ప్లేట్ కేసు చూసి ఒక్కసారి కూర్చొని ఆలోచిస్తారు వాట్ దే ఆర్ డూయింగ్ అని. బట్ అమేజింగ్ థింగ్ ఏంటంటే, ప్రతిదానికి పరీక్షలు ఉన్నాయి. ఏ సైన్స్ అండ్ సిమ్టమ్స్ కొంచెం అసహజంగా అనిపించినా తక్షణం వెళ్ళి ఆ సమయాన్ని వెచ్చించి డాక్టర్ దగ్గర చూపించుకోవడం చాలా అవసరం. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ విమలాకర్ గారు. ఫ్యాసినేటింగ్, వండర్ఫుల్ ఇంటరాక్షన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.